వీడియో మీకోసమే ఓపెన్ ఛాలెంజ్ అయితే చేస్తున్నాను. ప్రతి ఎక్కువ లాస్ అవుతుందా, హెయిర్ గ్రోతింగే లేదా, హెయిర్ అనేది సగం వరకు ఇలా ఊడిపోతుందా, ఈ హెయిర్ ప్యాక్ ని మీరు ఇంటర్నల్ గా కూడా మంచి ఫుడ్ ప్రోటీన్ హెయిర్ గ్రోత్ ఖచ్చితంగా వస్తుంది. హెయిర్ గ్రోత్ రాకుండా ఎక్కడ పోతుంది ఫ్రెండ్స్? టైప్ ఏంటి అనేది తెలుసుకోండి. కరెక్ట్గా ప్రోడక్ట్ చూస్ చేసుకొని మీరు మాకు ఆయిలీ స్కాల్ప్ ఉన్నా, నెక్స్ట్ డ్రై స్కాల్ప్ ఉన్నా, నార్మల్ స్కాల్ప్ ఉన్నా, ఎటువంటి స్కాల్ప్ ఉన్న వాళ్ళైనా కూడా హోమ్ రెమెడీ మీరు మీ హెడ్ పాత్ ఎన్ని బట్లు మాకైతే మిక్సీ లేదు. పాపం మా అమ్మ అయితే ఇలా రుబ్బుది ఉంటుంది కదా. హలో గాయ్స్, ఆగండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఓకే, ఈ వీడియో మీకోసమే. ఓకే, ఈ వీడియోలో నేను మీకు చాలా అంటే చాలా యూజ్ అయ్యే మంచి హెయిర్ ప్యాక్ని అయితే తీసుకొచ్చాను. నెక్స్ట్ ఓపెన్ ఛాలెంజ్ అయితే చేస్తున్నాను ప్రతి ఒక్కరికి. మీ హెయిర్ ఎక్కువ లాస్ అవుతుందా, హెయిర్ గ్రోతింగే లేదా, హెయిర్ అనేది సగం వరకు ఇలా ఊడిపోతుందా, అలాంటివన్నీ మీరు తగ్గించుకోవాలి అని అంటే ఈ హెయిర్ ప్యాక్ని కంపల్సరీగా అయితే యూజ్ చేయండి. మీ హెయిర్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా తొందరగా అయితే సాల్వ్ అవుతాయి. ఓకే, మీకు స్కాల్ఫ్ పైన ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా, నెక్స్ట్ డాండ్రఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇలా ఏవైనా సరే ఈ హెయిర్ ప్యాక్ అనేది చాలా బాగా రిమూవ్ చేస్తుంది. హలో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పావని. మీరు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారు అనుకుంటే అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. ఒకటే చెప్తున్నాను ఫ్రెండ్స్, నా ఛానల్ని ఇప్పటి వరకు చూస్తున్న నా సబ్స్క్రైబర్స్ అయితే అందరికీ తెలుసు నేను జెన్యూన్గానే చెప్తాను అనేసి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నారు అని అంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. కంపల్సరీగా మీ హెయిర్ ప్రాబ్లమ్స్ని, హెయిర్ మీకు ఎక్కువ లాస్ అవుతుంది, నెక్స్ట్ డాండ్రఫ్ ఉంది, హెయిర్ గ్రోతింగ్ లేదు, బౌన్సీగా లేదు అని అనుకున్న వాళ్ళకి మంచి మంచి రెమెడీస్ అయితే నేను చూపిస్తున్నాను నా ఛానల్లో. వచ్చేసి హెయిర్ ప్యాక్ వచ్చేసి నా మీద నేను ట్రై చేసి నాకు వచ్చిన హెయిర్ గ్రోతింగ్ని మీ ముందు అయితే పెడుతున్నాను. ఓకే, అంత బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి అంత బాగా వర్క్ అవుతుంది కూడా ఫ్రెండ్స్. మీరు కిడ్స్ ఉన్నారా, కిడ్స్కి కూడా మీరు ఈ హెయిర్ ప్యాక్ని యూజ్ చేయొచ్చు. ఓకే, మీరు స్టార్టింగ్లో నా వీడియోస్ని చూసారు అని అనుకుంటే నా హెయిర్ అనేది ఇక్కడికే ఉంటుంది లెవెల్. ఓకే, నేను అది కాకుండా నెక్స్ట్ దసరా హాలిడేస్కి వెళ్ళినప్పుడు కూడా హెయిర్ కటింగ్ చేయించాను. షార్ట్ హెయిర్ అంటే అంత పిచ్చి ఫ్రెండ్స్. ఓకే, అంత మనం కట్ చేస్తున్నా కూడా హెయిర్ గ్రోతింగ్ ఇంతలాగా ఉంది అని అంటే నేను యూస్ చేసే ప్రోడక్ట్స్ అండ్ నెక్స్ట్ హెయిర్ ప్యాక్స్, తీసుకునే ఫుడ్ కూడా ఫ్రెండ్స్. ఓకే, మనము హెయిర్ ప్యాక్స్ ఎన్ని ఇచ్చినా ఇంటర్నల్గా కూడా మనం మంచి ఫుడ్, ప్రోటీన్ ఫుడ్ అండ్ విటమిన్స్ ఉన్న ఫుడ్ని అయితే మనం మంచిగా తీసుకోవాలి. అప్పుడే మీకు హెయిర్ అనేది చాలా బాగా గ్రో అవుతుంది. చెప్పాను కదా ఓపెన్ ఛాలెంజ్ అనేసి, మీరు 30 days యూజ్ చేసి హెయిర్ లాస్ అవుతుంది అని అయితే నాకు కామెంట్ చేయండి. అసలు మీకు హెయిర్ లాసే కాదు ఫ్రెండ్స్. ఓకే, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మీరు ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మీ వాల్యుబుల్ కామెంట్ని అయితే నాకు షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకే, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము హెయిర్ ప్యాక్ని ప్రిపేర్ చేద్దాము. మనం హెయిర్ ప్యాక్కి తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ఏంటి, నెక్స్ట్ మనం హెయిర్ ప్యాక్ ఎలా అప్లై చేయాలి హెయిర్కి అనేది చాలా క్లీన్ అండ్ డీటెయిల్గా అయితే చెప్తాను. ఓకే, ఫస్ట్ ఈ హెయిర్ ప్యాక్ ఎవరు యూస్ చేయొచ్చు అంటే, మీకు ఎక్కువగా జుట్టు ఊడిపోతుంది ఓకే అని అనుకున్న వాళ్ళు, మీరు చాలా తొందరగా అయితే రిజల్ట్స్ చూస్తారు. ఇంకొకటి, మనము హెయిర్ ఇంప్రూవ్ అవుతుంది అని అంటే ఓన్లీ మన హెయిర్ ప్యాక్స్ వల్లే ఓకేనా, హెయిర్ అనేది ఇంప్రూవ్ కాదు, హెయిర్ గ్రోతింగ్ కూడా కాదు. మీరు ఇంటర్నల్గా కూడా మంచి ఫుడ్, ప్రోటీన్ ఫుడ్ అయితే తీసుకోవాలి. మీరు ఒక సైడ్ ఫుడ్ కరెక్ట్గా తీసుకుంటా, ఇంకొక సైడ్ మీరు హెయిర్ ప్యాక్స్, నెక్స్ట్ హెయిర్ సీరమ్స్ ఇలాంటివి కరెక్ట్ ప్రోడక్ట్ ఓకేనా, మీ హెయిర్ టైప్ ఏంటి అని తెలుసుకొని మీరు ప్రోడక్ట్ని యూజ్ చేశారు అని అంటే హెయిర్ గ్రోత్ ఖచ్చితంగా వస్తుంది. హెయిర్ గ్రోత్ రాకుండా ఎక్కడ పోతుంది ఫ్రెండ్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హెయిర్ టైప్ ఏంటి అనేది తెలుసుకోండి. నెక్స్ట్ మీ హెయిర్కి అంటే మీ హెయిర్ టైప్కి, మీ స్కాల్ఫ్ టైప్కి కరెక్ట్గా ప్రోడక్ట్ చూస్ చేసుకొని మీరు యూస్ చేశారు అని అంటే హెయిర్ గ్రోత్, అది కాదు ఇంకొకటి కూడా వస్తుంది మీకు హెయిర్. ఓకే, అంత మంచిగా అయితే హెయిర్ గ్రోత్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను చెప్పబోయే ప్యాక్ వచ్చేసి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. అంటే ఇది మాకు ఆయిలీ స్కాల్ప్ ఉన్నా, నెక్స్ట్ డ్రై స్కాల్ప్ ఉన్నా, నార్మల్ స్కాల్ప్ ఉన్నా, ఎటువంటి స్కాల్ప్ ఉన్న వాళ్ళైనా కూడా మీరు హెయిర్ ప్యాక్ని యూజ్ చేయొచ్చు. ఓకేనా, హెయిర్ ప్యాక్ వచ్చేసి చాలా సింపుల్ ఫ్రెండ్స్. మీరు వీక్లీ వన్స్ కానీ, టైం ఇంకా ఉంది అని అంటే మీరు 3 daysకి వన్స్ కానీ దీన్ని యూజ్ చేశారు అని అంటే మంచి రిజల్ట్స్ అయితే చూస్తారు. ఫస్ట్ మీకు జుట్టు ఎక్కువ రాలుతుంది, ఊడిపోతుంది, హెయిర్ గ్రోతింగ్ లేదు అని అనుకున్న వాళ్ళు ఇమీడియట్గా మీరైతే ట్రై చేయండి, మంచి రిజల్ట్స్ అయితే చూస్తారు. ఓకే,
ఓకే పావని చెప్పేసింది ఇంకా ఫాస్ట్గా హెయిర్ గ్రోత్ అయిపోతుంది అనేసి అయితే మీరు 1 టైమ్ ఆర్ 2 టైమే మీరు ట్రై చేసి అక్క పెరగట్లేదు పెరగట్లేదు అంటే అట్లా కుదరదు ఫ్రెండ్స్. ఓకేనా, మీరు అట్లీస్ట్ 2 మంత్స్ అయినా యూస్ చేశారు అని అంటే మంచి రిజల్ట్స్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు చెప్పబోయే రెమెడీ మాత్రం మీరు 1 మంత్లోనే రిజల్ట్ అయితే చూస్తారు. 2 ఆర్ 3 వాషెస్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హెయిర్ ఊడడం అనేది అయితే మీకు స్టాప్ అవుతుంది. నెక్స్ట్ హెయిర్ గ్రోతింగ్ కూడా బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఎక్కడ వస్తుంది హెయిర్లో అని అంటే మీరు మీ హెడ్ బాత్ ఎన్ని రోజులకు ఒకసారి చేస్తున్నారు, నెక్స్ట్ డాండ్రఫ్ ఏమైనా ఉందా, అవన్నీ కరెక్ట్గా మీరు మీ స్కాల్ప్ని అబ్జర్వ్ చేసి దానికి తగినట్టు హెయిర్ ప్యాక్స్ కానీ సీరమ్స్ కానీ నెక్స్ట్ షాంపూస్ కానీ ఇలా హెయిర్ ప్యాక్స్ కానీ తీసుకున్నారు అని అంటే చాలా మంచిగా అయితే గ్రో అవుతుంది. ఓకే, ఇప్పుడు మన వీడియో విషయానికి వస్తే ఇంకా వీడియో ఎలా చేయాలి ఏంటి అనేది మీకు వీడియో చేస్తూ చూపిస్తాను. చాలా ఈజీ ఫ్రెండ్స్. నేను ఈ వీడియో గురించి ప్రత్యేకంగా చెప్పాలి అని అంటే ఇది మా అమ్మ మాకు చిన్నప్పటి నుంచి పెడుతున్నది ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నాను, ట్రస్ట్ మీ. ఎలా అంటే అప్పట్లో మాకైతే మిక్సీ లేదు. పాపం మా అమ్మ అయితే ఇలా రుబ్బుది ఉంటుంది కదా, దాంతో రుబ్బి నాకు మా సిస్టర్కి అయితే పెట్టేది. అప్పుడు చాలా బాగా ఉండింది హెయిర్ గ్రోత్ అయితే. మనం కొంచెం పెద్దగా కొంచెం స్టైల్స్ ఎక్కువ అవుతాయి కదా, కొంచెం పెద్దగా కొద్దీ నాకు షార్ట్ హెయిర్ అనేది ఇష్టము అనేసి నేను హెయిర్ కటింగ్ చేపిస్తూ ఉండేదాన్ని. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెయిర్ కటింగ్స్ అయితే చేయించేదాన్ని. అందుకని నాకు హెయిర్ అనేది ఎప్పుడు షార్ట్గా ఉంటుంది, మా సిస్టర్కి అయితే లాంగ్గా ఉంటుంది. నాకు బాగా గుర్తు, మా అమ్మ చాలా బాగా దీన్ని రుబ్బి మరీ పెట్టేది. అంత టైం లేకపోయినా కూడా అప్పటి రోజులలో మిక్సీలు అలా అయితే ఏం లేవు మాకు. ఇంకా మాకు సండే రోజే కదా మనకు టైం ఉంటుంది మనము చదివేప్పుడు, అప్పుడు కూడా అంటే ఎవ్రీ సండే అలా పెట్టేది. చాలా బాగా వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. మనల్ని మన పేరెంట్స్ అండ్ మన అమ్మమ్మ వాళ్ళు చిన్నప్పుడు మనల్ని మన హెయిర్ని మన స్కిన్ని ఎంత కేర్ చేస్తారో పెద్దయ్యాక కూడా ఖచ్చితంగా అది అనేది ఉంటుంది మనకు. అప్పట్లో మన అమ్మ వాళ్ళు కేర్ చేసేవాళ్ళు, ఇప్పుడు మనం చెయ్యట్లేదు అనేసి. నాకు ఇది నైట్ నేను సోక్ చేసేప్పుడు కూడా నాకు అదే గుర్తొచ్చింది. ఓకే, ఇంకైతే మనము లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది అయితే చూసేద్దాము. చూడండి, వీటిని అయితే మీరు నైటే సోక్ చేసి పెట్టుకోవాలి. ఇవి వచ్చేసి మెంతులు ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మెంతులు నైట్ సోక్ చేసి పెట్టాను. నేనైతే నా హెయిర్కి ఒక 2 స్పూన్స్ ఆర్ 2.5 స్పూన్ అయితే సరిపోతుంది. మీ హెయిర్ ఇంకా ఎక్కువ కొంచెం లాంగ్గా ఉంది అని అంటే ఇంకా కొంచెం 3 స్పూన్స్ ఆర్ 3.5 అలా నైట్ సోక్ చేశారు అని అంటే ఇవి మనం తీసుకున్న క్వాంటిటీ కంటే డబుల్ అవుతుంది మనకు మార్నింగ్ సోక్ అయ్యే వరకు. చూడండి, నేను ఒక 2.5 తీసుకున్నాను, నాకైతే ఇంత అయ్యాయి, అంటే కొంచెం బాగా లావ్ అవుతాయి అన్నమాట. ఓకే, చూడండి, ఇలా మన ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పెనుగ్రీక్. ఓకే, మెంతులు అన్నమాట. దీన్ని మనము బంగారం కంటే ఎక్కువగా అయితే మన హెయిర్కి యూస్ చేయొచ్చు, అంత మంచి ప్రోడక్ట్ ఫ్రెండ్స్ హెయిర్కి. నెక్స్ట్ ఇలా పెనుగ్రీక్ అని రైస్ని అయితే మీకు చెప్పాల్సిన అవసరం లేదు. లాస్ట్ వీడియో కూడా నేను ఒకసారి చేశాను. రైస్గా అయితే ఫ్రెండ్స్ చాలా సాఫ్ట్ అవుతుంది హెయిర్ అనేది. ఓకే, హెయిర్ ఊడిపోకుండా అయితే చాలా బాగా యూజ్ అవుతుంది రైస్ వాటర్ అండ్ రైస్ వచ్చేసి. ఓకే, రైస్ ఎంత తీసుకున్నాను అనేది కూడా చూపిస్తానండి. ఇలా రైస్ కూడా నేను 2 స్పూన్స్ అయితే తీసుకున్నాను. నేను ఇలా మెంతులు ఎన్ని తీసుకుంటామో ఎంత స్పూన్స్ మనకు రైస్ కూడా అంతే తీసుకోవాలి. నేను ఇది ఒక 2.5 ఇది ఒక 2.5 అయితే తీసుకున్నాను. వాటర్ అయితే మీరు ఇంత వేసేసి ఎక్కువ హెవీగా వాటర్ వేసినవి అయితే దీన్ని సోక్ చేయొద్దు. ఓకే, మీరు ఇక్కడ మనము వేసిన వాటికంటే కొంచెం ఎక్కువ వేస్తే చాలు. ఎందుకు అని అంటే మనకు నైట్ అంతా సోక్ అయి ఉంటుంది కదా దీంట్లో వాటర్లో. ఈ వాటర్లో మంచి ప్రోటీన్స్ అయితే ఉంటాయి, అవి కూడా మన హెయిర్కి ఇచ్చాము అని అంటే హెయిర్ గ్రోతింగ్ చాలా బాగా జరుగుతుంది. ఇప్పుడు దీన్ని మిక్సీ చేసి ఎలా చేయాలి, దీనికి ఇంకొక థింగ్ అయితే మనం యాడ్ చేస్తామో అదేంటి అనేది వీడియో చూసేద్దాం. చూడండి, ఇలా అయితే మిక్సీ జార్ తీసుకున్నాను. ఓకే, నెక్స్ట్ మనం సోక్ చేసిన మెంతులను అయితే దీంట్లో వేసేద్దాము. వాటర్ అలానే ఉంచుకోండి ఫ్రెండ్స్, ఒక్కసారిగా వేయొద్దు వాటర్ వచ్చేసి. ఎందుకు అనంటే వాటర్ అన్నీ వేసాము అనంటే ఎక్కువ లూజ్గా అవుతుంది, అప్పుడు మనము ప్యాక్ పెట్టేప్పుడు చాలా కష్టం అవుతుంది. ఓకే, అందుకనేసి ఇలా వాటర్ని పక్కన పెట్టేసి ఈ పెనుగ్రీక్ని అయితే తీసుకోండి. నెక్స్ట్ మనము రైస్ని సోక్ చేసాం కదా, ఈ వాటర్ని మాత్రం మీరు ఎక్కడ పడేయొద్దు. ఈ వాటర్ని అయితే మొత్తంగా వేసేయండి, ఇలా రైస్ వాటర్ మొత్తం కలిపి. ఓకే,
చూడండి ఇలా ఈ 2 ఐటమ్స్ వేసాం కదా! దీంట్లో ఒకటి ఇంపార్టెంట్ అయిందైతే మీరు యాడ్ చేయాలి. ఇది యాడ్ చేయడం వల్ల మీ హెయిర్ అనేది చాలా షైనీగా అయితే అవుతుంది. అదేంటి అంటే ఫ్రెండ్స్, ఒక 2 స్పూన్స్ ఆఫ్ కర్డ్‌నయితే మనం యాడ్ చేయాలి. కర్డ్ కూడా మనకి చాలా బెనిఫిట్స్‌నయితే ఇస్తుంది హెయిర్‌కి. ఓకే. ఇలా ఒక 2 స్పూన్స్‌నయితే తీసుకోండి. ఇలా మీరు దీన్ని మిక్స్ చేశాక కొంచెం మనకు బాగా లూజ్‌గా లేకుండా ఉంది అనంటే కొంచెం వాటర్‌ని అయితే యాడ్ చేయండి. ఈ వాటర్‌ని. ఓకే. లేదు అనంటే అలానే మన హెయిర్‌కైనా అప్లై చేసేయొచ్చు. ఇప్పుడు చూసేద్దాం. చూడండి ఇలా అయితే నీట్‌గా మనము పేస్ట్ చేసుకోవాలి. ఓకే. ఇంత థిక్‌నెస్‌గా ఉంటే సరిపోతుంది. ఎక్కువగా లూజ్ ఉండొద్దు, ఎక్కువగా గట్టిగా ఉండొద్దు. ఇప్పుడు మనం దీన్ని బౌల్‌లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని హెయిర్‌కి అయితే అప్లై చేసేద్దాము. అండి ఇలా అయితే మనం ప్యాక్‌ని బౌల్‌లోకి తీసేసుకున్నాము. ఇప్పుడు దీంట్లోకి 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్‌ని అయితే తీసుకోండి. నా దగ్గర ఆల్మండ్ ఆయిల్ ఉంది కాబట్టి తీసుకున్నాను. లేదు అనంటే మీ దగ్గర నార్మల్ కోకోనట్ ఆయిల్ ఉంది అనన్నా మీరు తీసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు దీన్ని నీట్‌గా ఇలా మిక్స్ చేసేసి అప్లై చేసేద్దాము. ఇప్పుడైతే మన ప్యాక్‌ని అప్లై చేసేద్దాము. అంతకంటే ముందు మీరేం చేయాలి అనంటే ఇలా హెయిర్ అంతా ఫస్ట్ చిక్కులు తీసేసుకోండి. నేనైతే చిక్కులు తీసేసుకున్నాను నా హెయిర్‌కి. ఇలా డ్రైగా ఉన్నప్పుడైతే మీరు ప్యాక్ పెట్టొద్దు ఫ్రెండ్స్. కొంచెం లైట్‌గా అయితే ఆయిల్‌ని అప్లై చేసుకోండి. అది మీరు తీసుకుంటున్న ఏ ఆయిల్ అయినా సరే ఓకే. ఓకే. ఇలా స్కాల్ప్‌కి అయితే పెట్టండి చాలా స్లోగా. ఓకే. మన హెయిర్ అంతా కూడా ఆయిల్ పెట్టేయాలి. చూడండి ఇలా అయితే లైట్‌గా అప్లై చేసేసాను ఆయిల్. హెవీగా ఏమీ పెట్టలేదు. ఇప్పుడైతే మనము ప్యాక్‌ని అప్లై చేద్దాము. ఓకే. ఓకే ఫ్రెండ్స్, ఇలా అయితే ఆయిల్ అప్లై చేసేసాక చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మిడిల్‌లో అయితే స్కాల్ప్ అంతా కూడా అప్లై చేయాలి. నేను ఓన్లీ ఇక్కడ మిడిల్‌లోనే అప్లై చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇలా 1 ఫింగర్‌ని అయితే యూజ్ చేసి పార్టీషన్స్ తీస్తా వన్ సైడ్. ఇలా మీరు పార్టీషన్స్ తీశారు అనంటే చాలా ఈజీ అవుతుంది మీరు ఈ ప్యాక్ అప్లై చేయడం. ఇదే కాదు ఫ్రెండ్స్, మీరు ఆయిల్ అప్లై చేస్తున్నా, మీ హెయిర్‌కి ప్యాక్స్ అప్లై చేస్తున్నా, ఏది మీ హెయిర్‌కి అప్లై చేస్తున్నా కూడా ఇలా మీరు పార్టీషన్స్ తీశారు అనంటే చాలా బాగా మన స్కాల్ఫ్ అంతా కూడా పడుతుంది. ఇక్కడ ఏం చెప్తున్నాను అంటే వీడియోలో ఓన్లీ మన స్కాల్ఫ్‌కే కాదు డౌన్‌లో హెయిర్‌కున్న ఎండ్స్‌కి కూడా పెట్టాలి అని అయితే చెప్తున్నాను. ఓకే. ఇప్పుడు వచ్చేసి మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ గురించి అయితే తెలుసుకుందాము. ఫస్ట్ వచ్చేసి మెంతులు తీసుకున్నాం కదా! మెంతులలో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. అది హెయిర్ గ్రోత్‌కి చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ హెయిర్‌లో ఏమన్నా మన స్కాల్ప్‌లో ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి అనంటే చాలా బాగా తగ్గిస్తుంది మెంతులొచ్చేసి. నెక్స్ట్ మనం హెయిర్ లాస్ అవుతాం కదా! ఆ రాలిన చోట హెయిర్ లాస్ అయిన చోట తిరిగి మన హెయిర్‌నయితే తీసుకొనొస్తుంది ఈ మెంతులొచ్చేసి. నెక్స్ట్ మన హెయిర్‌ని షైనీగా కనపడేలాగా చేస్తుంది. నెక్స్ట్ మన హెయిర్ కండిషనర్‌గా చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు వన్ టైమ్ ఈ పెనుగ్రీక్ ప్యాక్‌ని యూజ్ చేశారు అనంటే మీరు వన్ టైమ్‌లోనే అబ్జర్వ్ చేస్తారు. మన హెయిర్ అనేది చాలా అంటే చాలా చాలా వాల్యూమైజ్‌గా అయితే కనిపిస్తుంది. మీకు ఉన్న హెయిర్‌కి డబల్‌గా అయితే వాల్యూమైజ్‌గా కనిపిస్తుంది. ఓకే. ఇదొచ్చేసి మెంతుల గురించి. నెక్స్ట్ రైస్ వల్ల అయితే తెలుసుకుందాము. రైస్ ఓకే. ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. రైస్‌ని ఓవర్ నైట్ నానబెట్టి పేస్ట్ చేయడం వల్ల ఆ రైస్‌లో ఇనైసెటాల్ అనే కెమికల్ అయితే మనకు ప్రొడ్యూస్ అవుతుంది. ఆ కెమికల్ వచ్చేసి మన హెయిర్‌ని స్కాల్ప్ నుంచి ఊడకుండా అయితే ఆ ఇనోసెటాల్ అనే కెమికల్ చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆ కెమికల్ వల్ల మన హెయిర్ అనేది చాలా సిల్కీగా అండ్ షైనీగా అయితే అవుతుంది. నెక్స్ట్ మీరు రైస్ పేస్ట్‌దైతే ప్యాక్ పెట్టుకొని చూసారు అనంటే హెయిర్ అనేది చాలా అంటే చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. నెక్స్ట్ హెయిర్ లాస్ అవుతుంది అని అనుకున్న వాళ్ళకు మంచి రెమెడీ అయితే అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ రైస్ వాటర్‌ని న్యాచురల్ కండిషనర్‌గా కూడా మనకు హెయిర్‌కి యూజ్ అవుతుంది. నెక్స్ట్ మెంతుల గురించి చెప్పడంలో నేను మర్చిపోయాను. ఒకటి వచ్చేసి స్ప్లిట్ ఎండ్స్‌ని చాలా బాగా తగ్గిస్తుంది ఫ్రెండ్స్. మనకి మెంతులు వచ్చేసి డాండ్రఫ్ ఉంది అనంటే మీకు చాలా బాగా తగ్గిస్తుంది డాండ్రఫ్‌ని కూడా. టోటల్ ఓవరాల్‌గా మనము ఈ పేస్ట్‌లో మెంతులు గురించి చెప్పుకున్నాము. నెక్స్ట్ రైస్ గురించి చెప్పుకున్నాము. నెక్స్ట్
కర్డ్ గురించి చెప్పాలి అనంటే సేమ్ మనకు కర్డ్ కూడా న్యాచురల్ కండిషనర్‌గా అయితే యూజ్ అవుతుంది. మన హెయిర్‌ని అయితే చాలా సాఫ్ట్‌గా, స్మూత్‌గా అయితే చేస్తుంది. చాలా బాగా వర్క్ అవుతుంది మన హెయిర్ అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హెయిర్‌లో మనకు హెయిర్ లాస్ కాకుండా అయితే చేస్తుంది. ఓకే. చూడండి ఇక్కడైతే మొత్తం ఇలా ప్యాక్‌నైతే అప్లై చేసేసుకుందాము. ఈ ప్యాక్‌ని మనం అప్లై చేయడం వల్ల మన బాడీలో ఉండే హీట్‌నైతే చాలా వరకు తగ్గిస్తుంది ఫ్రెండ్స్. దీన్ని మీరు హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ లోపైతే ఉంచుకోవచ్చు. మీకు టైం ఉంది అనంటే 1 అవర్ ఉంచుకోండి. టైం లేదు అని అనుకుంటే 45 అయినా ఉంచుకోవచ్చు. 30 మినిట్స్ అయినా ఉంచుకోవచ్చు. ఇది వాష్ చేసొచ్చి మీకు చూపిస్తాను ఎలా ఉంది అనేసి. ఓకే ఫ్రెండ్స్. నేను 1 అవర్ అయితే అయిపోయింది. 1 అవర్ ఉంచుకున్నాను నా హెయిర్ ప్యాక్ వచ్చేసి. 1 అవర్ తర్వాత హెడ్ బాత్ చేసి ఇక మీ ముందుకైతే వచ్చేసాను. చూడండి ఎంత సిల్కీగా అయిందో హెయిర్ అయితే. నాకు కొంచెం బౌన్సీగా కూడా అనిపిస్తుంది. ఎవ్రీ టైమ్ నేను ఈ ప్యాక్ పెట్టుకున్న ఎవ్రీ టైమ్ అయితే ఇంతే ఫ్రెండ్స్. చాలా బౌన్సీగా అనిపిస్తుంది. కానీ ఒకటి చెప్తున్నాను, చాలా వరకు అయితే నా హెయిర్ ఊడడం అయితే తగ్గింది ఫ్రెండ్స్. ఓకే. ఇలానే మనం కంటిన్యూగా చేస్తా పోతా ఉంటే ఏదో ఒక టైంలో అంటే ఒక స్టాప్ అనేది ఉంటుంది హెయిర్ లాస్ కావడానికి. ఆ స్టాప్ వచ్చింది అనంటే మాత్రము హెయిర్ అనేది లాస్ కాదు. హెయిర్ చాలా బాగా గ్రో అవుతుంది. నెక్స్ట్ మనము ఔట్ సైడ్ హెయిర్ కానీ, స్కిన్‌కి కానీ ఎన్ని చేసినా ఇంటర్నల్‌గా కూడా మీరు కంపల్సరీగా మంచి ఫుడ్, విటమిన్ ఉన్న, ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ అయితే మంచి ఫుడ్ అయితే తీసుకోవాలి. ఓకే. చూడండి స్కాల్ప్ నుంచి చూపిస్తాను హెయిర్ అనేది ఎలా ఉంది అనేసి. ఓకే. చూడండి ఎంత నీట్‌గా ఉంది అనంటే, నాకు చాలా వరకు ఇక్కడ ఫ్రంట్‌లో పోయిన బేబీ హెయిర్ కూడా చాలా బాగా గ్రో అవుతుంది. చూడండి నీట్ స్కాల్ప్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మీ డాండ్రఫ్ ఏమైనా ఉంది అనంటే, డాండ్రఫ్ కూడా చాలా అంటే చాలా వరకు అయితే తగ్గిస్తుంది ఫ్రెండ్స్. మీకు హెయిర్ గ్రోతింగ్ కావాలి, నెక్స్ట్ హెయిర్ మనకు ఊడకుండా ఉండాలి, చాలా బౌన్సీగా కనిపించాలి అనంటే ఇదే నా ఓపెన్ ఛాలెంజ్. మీరైతే కంపల్సరీగా ఈ ప్యాక్‌ని వీక్లీ వన్స్ టైం ఎక్కువ ఉంది అనంటే మీరు 3 డేస్‌కి ఒకసారి ఈ ప్యాక్‌ని యూజ్ చేశారు అనంటే మాత్రం ఫ్రెండ్స్ చాలా వరకు మీకు తగ్గుతుంది. ఓకే. హెయిర్ లాస్ కావడము చాలా బాగుంటుంది. హెయిర్ ప్యాక్ కూడా మీరు 2-3 టైమ్స్ యూస్ చేశాక మీరే నాకు కామెంట్ చేస్తారు, ఇంత బాగుందకి హెయిర్ ప్యాక్, చాలా థ్యాంక్ యూ అనేసి. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. ఇది ఓన్లీ ఇది గర్ల్స్కే కాదు. ఎవ్రీ వీడియోలో బాయ్స్ ఎవరైనా చూస్తున్నారంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అని అయితే చెప్తున్నాను కదా. ఈ వీడియో షేర్ చేయండి, మీరు కూడా యూస్ చేసుకోండి. కంపల్సరీగా మీ హెయిర్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటిని సాల్వ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.